సనాతనం అనేది ఒక బూటకము, అది ఎంత కిరాతకం అంటే వివక్ష అనేది అంటే ఒక 5% బ్రాహ్మణుల మీద అంటున్నాం ఉన్నదే అంటున్నాం కదా. వాళ్ళలాగా ఏది కావాలని హిందువులను కొట్టి ముస్లింలను కొట్టిరని ప్రచారం చేయడము, లేకపోతే బ్రాహ్మణులను గ్లోరిఫై చేసే విధంగా బ్రాహ్మణులకు సంబంధించిన సినిమాలు రావడము కదా. ఎంతో యుద్ధాలు అయినాయి కాదు. ఇలా ఏది శాతవాహనులు ఎవరి మీద యుద్ధం చేసిర్రు? శాతవాహన ఇస్లాం పుట్టిందే ఏది 600 శక సంవత్సరం, 600-700 సంవత్సరంలో. ఓకే, కానీ అఫీషియల్ గా వాళ్ళు మన దేశంలోకి వచ్చి పరిపాలన చేసింది 1100-1200 సంవత్సరం నుంచి, అంటే కాకతీయుల కంటే కొద్ది రోజుల ముందు నుంచి. అంతకంటే ముందు యుద్ధాలు జరగలేదా భారతదేశంలో? కళింగ యుద్ధం ఎవరి మధ్యలో అయింది? ముస్లింల మధ్యలో అయిందా? రాజులు కొట్టుకొని చచ్చినప్పుడు ఆ యొక్క రెండో పులకేసి ఎవరితోటి కొట్లాయిండు చెప్పండి? ముస్లింలు భారతదేశానికి రాకముందు భారతదేశంలో ఉన్న రాజులు యుద్ధాలు చేయలేదా చెప్పండి? పానిపట్టు యుద్ధం ఒకటే దాని మీద సినిమా ఎందుకు వస్తుంది? అంతకుముందు రాజుల మధ్యలో అయిన యుద్ధాల మీద సినిమాలు రావాలి కదా. మళ్ళా ఇప్పుడు ఇలా ఏది మన హంపీకి పోండి, అక్కడ సైనికులకి ముస్లిం సైనికుల కోసం మసీదు కట్టబడ్డది. ఎవరు కట్టించిండ్రు? హిందూ రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కట్టించిండు. తీయండి, ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడైతే ఆమెను ఆమె సమాధి ఉందో ఆమె పక్కకు ఇంకో సమాధి ఉంటుంది. ఎవరిదో కనుక్కోండి, ఆమె సైన్యాధ్యక్షుడు ఎవరో కనుక్కోండి, మీరు పక్షి ఏ మతమైనా కనుక్కోండి. శివాజీ మహారాజ్ కింద ఎంతమంది సైన్యాధ్యక్షులు? మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు ముస్లిమ్స్ ఉండే శివాజీ మహారాజ్ కింద. శివాజీ మహారాజును చంపేసి ఆయన కొడుకులని ఎందుకు కానీ పనికి రాకుండా చేసి పరిపాలనని సతారాలో కానీ పెట్టినావు. నామకే వాస్తు ఛత్రపతి అని వానికి టైటిల్ ఇచ్చినావు, కానీ అసలు పరిపాలన ఎవడు చేసిండు పూనాల? ఇదే పేష్వా బాపనోడు కాదురా. ఇవాళ నిజంగా చెప్పండి మిత్రులారా, ఇవాళ ఆఫ్రికా దేశాలకు పోదాం. ఆడ ఏ ఆఫ్రికా దేశం అని పోని తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా చెప్పండి నాకు? శ్రీలంక పోదాం, తెల్లోడు ఉంటాడా నల్లోడు ఉంటాడా? మరి ఆయా దేశ వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రంగు అనేది అది వచ్చింది. ఎండను ఎక్కువ తట్టుకోవాలంటే అది బ్లాక్ బాక్స్ అంటారు, అంటే ఆ ఎండని తిప్పి కొడుతుంది, చర్మం నల్లగా అవుతుంది. ఇది ప్రకృతి ధర్మం. చలి ప్రాంతాలు ఉన్నోడు తెల్లగా అవుతుంది. ఎట్ ఏ టైంలో కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయితే అవుతుంది. ఎందుకంటే ప్రకృతి నుంచి తన కాపాడుతుంది. ఇప్పుడు మనమే చూద్దాం. వ్యవసాయానికి పోయే ఆ మహిళలు చూడండి, ఇంటి పట్టునున్న మహిళలు చూడండి, తేడా ఉండదా? తోలు రంగు తేడా ఉండదా? వ్యవసాయం పోయే అమ్మ ఒక నెల రోజులో, ఒక 3 ఏళ్ళలో ఇంటి పట్టున ఉన్నది అనుకో, వ్యవసాయానికి పోకుండా తేడా అవుతుంది. యూ కెన్ ఈజీలీ సీ ద చేంజ్. అట్లాంటిది వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయితే తేడా కాదా? అన్నప్పుడు ఈ ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశంలో తెల్లోడి ఆడికెళ్ళి వచ్చే చెప్పండి? ఇలా తమిళనాడు పోదాం, నల్లోళ్ళే ఉంటారు కదా. నల్లోళ్ళు అంటే నల్లతోలు ఉన్నోళ్ళు. మరి ఉన్నప్పుడు ఈ భారతదేశంలో ఈ ఆడికేళ్ళు వచ్చే తెల్లోడు చెప్పు అంటే చలి ప్రాంతాల నుంచి వచ్చిండు. ఎక్కడ? మంగోలియా, రష్యా కింది భాగము, ఆఫ్ఘనిస్తాన్ పై భాగము, ఆ ప్రాంతం అంతా ఆడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా అది చలి ప్రాంతాలు అవన్నీ. అక్కడి నుంచి వచ్చిండు తజికిస్తాన్, తుర్కెమిస్తాన్, అక్కడి నుంచి వచ్చిండు. సంస్కృతం అనేది భారతదేశం భాషనా చెప్పండి? అది మొఘలు పరిపాలించిన, అంతకుముందు పరిపాలించిన ఆ యొక్క పర్షియా భాష కానీ, ఆ యొక్క ఇప్పుడు అవేస్తా అని ఉంటుంది ఈ యొక్క వీళ్ళది పార్సీలది చదవండి, సేమ్ డిట్టో సంస్కృతం. ఓల్డ్ పర్షియా తీయండి, డిట్టో సంస్కృతం. సంస్కృతం ఇక్కడి భాషగానే కాదు, దానికి లిపి లేనే లేదు. దేవనాగరి లిపి అని తర్వాత ఈ హిందీని వాడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుళ్ళు మాట్లాడతారు. ఎవడు దేవుళ్ళు? వాళ్ళు అక్కడ పర్షియాలో డివా అని పిలుస్తారు, దాన్ని ఇక్కడ దేవా అన్నారు. ఎవడు వాడు? ఇక్కడ ఉన్నోళ్ళు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ గిట్ల మొక్కుకున్నారు గ్రామ దేవతల్ని, అట్లా తప్ప ఈడు తెచ్చిన విష్ణువులు బ్రహ్మలు ఇక్కడ కాదు. మనమేమో వాస్తవాలు చెప్తే నన్ను ప్రతి వీడియో కింద ఎన్ని అడ్డమైన కామెంట్లు, పెళ్ళావంట, గీద. మీ వ్యక్తిగత జీవితంలోకి నేను పోతలేను.
నేను వీడియో పెడితే నచ్చకపోతే మీకు పెట్టుకునే హక్కు ఉంది. ఫేస్బుక్, యూట్యూబ్లు నా ఒక్కని కోసం క్రియేట్ చేయలే. నీ హక్కుని నేను తీసేయనప్పుడు, నీ అమ్మ దగ్గరికి, నీ అక్క దగ్గరికి నేను రానప్పుడు నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఏడున్నా మాట్లాడతాం, అమెరికాలో ఉన్నా మాట్లాడతాం, ఆఫ్రికాలో ఉన్నా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడద్దు? మీరేమో చెత్త ప్రచారం చేయడానికి మీకు హక్కు ఉంటుంది, మాకు వాస్తవాలు చెప్పడానికి మాకు హక్కు ఉండదా? అది నేరమా? కాదు. ఇప్పటికీ చెప్పండి మిత్రులారా, నేను చెప్తా. ఆ సనాతన ధర్మము, ఆ బ్రిటిష్ వాడికి, నేను బ్రిటిష్ అని మెచ్చుకోలేదు, కానీ వాడి ఇంతో అంతో వాడి స్వార్థం ఉన్నా సరే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం, వాడి స్వార్థం కోసమైనా ఇక్కడ దేశ ప్రజలు ఎవడో ఒకటి వాడిని సపోర్ట్ కావాలని చెప్పి వాడు ఎన్నో చట్టాలు తెచ్చిండు. చెప్తా ఏమేమి చట్టాలు తెచ్చిండో. సో అట్లాంటప్పుడు మీరేమో హిందూ ముస్లిం నేను ఏది రాసిస్తా, ఓకే, ఘంటాపదంగా, ఓకే, భారతదేశంలో హిందూ ముస్లిం అనేది ఏనాడు యుద్ధాలు కాలే. హిందువులు ముస్లిం కొట్టుకొని సావలే ఏనాడు. రాజ్య విస్తరణ కోసం, అధికారం కోసం మాత్రమే యుద్ధాలు జరిగినాయి రాజుల మధ్యలో. అది హిందూ రాజు కావచ్చు, ముస్లిం రాజు కావచ్చు. ఔరంగజేబు కింద ఏది శివాజీ మహారాజుని అతన్ని బంధించి తీసుకొచ్చినటువంటి రాజస్థాన్ మంత్రి ఎవడు? సైన్యాధ్యక్షుడు ఎవరు? జయసింహ ఎవడు? హిందువు కాదా? అక్బర్ కింద తాన్సేన్ కానీ మాన్ సింగ్ కానీ ఎవరు? రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు హిందువులు కాదా? మొఘళ్ళు రాకముందు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? రాజస్థాన్లు కాదా? పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరు? వాళ్ళు హిందువులు కాదా? చెప్పండి. అక్బర్ జోధాని పెళ్లి చేసుకున్నాము, హిందువు కాదా? అంటే భారతదేశంలో మొఘళ్ళు రాకముందు అత్యంత పరాక్రమవంతులు ఎవరు? రాజస్థానీలు. ఇలా జైపూర్ పోండి, ఎన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి, ప్యాలెస్లు ఎందుకుంటాయి? అంటే వాళ్ళంత రాజ్యం వెళ్ళిర్రు, అంత పరాక్రమవంతులు ఉన్నారు. మహిళలు కూడా ఏది యుద్ధం చేసేవారు. వారితో గెలవలేము అని చెప్పి వాళ్ళు సంధి చేసుకున్నారు. కానీ ఎవడో ఒక 2-3 ముస్లిం రాజులు, వాడు నాదిర్ షా అనేటోడు, ఆ పర్షియాకు సంబంధించిన రాజులు, నాదిర్ షా అనేటోడు ఒకడు, తైమూర్ అనేటోడు ఒకడు, వీళ్ళిద్దరు మాత్రమే కొంత సంపద దోసుకొని పోయినరు. ఆ గజని అనేటోడు ఒకడు, ఓకే, ఈ 3 మాత్రమే దోసుకొని పోయినరు. ఒకడు ఆఫ్ఘనిస్తాన్ల రాజ్యం పరిపాలించిండు, ఒకడు పర్షియా అంటే ఇప్పుడున్న ఇరాన్లో పరిపాలించిండు, ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి అదేంది తైమూర్ అనేటోడు, అదేంది కజకిస్తానా కాదు, మర్చిపోతుంది, ఉజ్బెకిస్తాన్. సో అక్కడ వాడు. ఈ 3 తప్ప ఇంకోడు ఎవ్వడు కూడా భారతదేశ సంపద తీసుకోవాలే. బాబర్ ఎత్తుకోవాలే, గోరి ఎత్తుకోవాలే. వాళ్ళు ఇక్కడ రాజ్యం వేయలేరు. వాడు కట్టిన తాజ్మహల్ అయినా, ఇంకో ఎర్రకోట అయినా ఇక్కడనే ఉన్నాయి. ఇవాళ మనం వాడుకుంటున్నాం. అర్థమైందా? వాడొక్కడు నాదిర్ షా అనేటోడు వాడు. ఎందుకంటే అక్కడ సంపద లేదు, ఆఫ్ఘనిస్తాన్లో ఏం లేకుండే. కాబట్టి భారతదేశం సోనేకి చిడియా అంటే బంగారు పక్షి అని చెప్పి ఎవడో వచ్చి ఎత్తుకపోయారు. ఎందుకంటే 27% ప్రపంచంలో ఉన్న మొత్తం సంపదలో దాదాపు 27% భారతదేశంలో ఉండే. ఆ కన్నుగొట్టే వచ్చిర్రు. ఎవడొచ్చినా, అది యూరోపియన్లు వచ్చినా, అంతకుముందు ముస్లిమ్స్ వచ్చినా. కానీ ముస్లిం స్టార్టింగ్లా, కానీ తర్వాత ఈ గోరీ నుంచి మిగతా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అయినరు. వాళ్ళకి అక్కడ అధికారం కోల్పోయి అన్నదమ్ముల మధ్యలో గొడవలు అయ్యి వాళ్ళకి బాబర్ ఎందుకు వచ్చిండు? వాళ్ళ రాజ్యాన్ని వేరే వాళ్ళు ఆక్రమిస్తే అతనితో కొట్లాడే శక్తి లేక ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిపాలన చేసిండు. వాడు ఎత్తుకోవాలి, బాబర్ ఎత్తుకోవాలి, హుమాయూన్ ఎత్తుకోవాలి. వాళ్ళు ఈ దేశాన్ని తమ దేశం అనుకున్నారు. అర్థమైందా?